నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఇజ్రాయెల్కి ఆయుధాల సరఫరా చేస్తుంది. నిజమేనా? నిజమే అని చెప్పేసి ఆమ్నెస్టీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇక దీన్ని గంగవెర్రలెత్తుతూ ప్రాపగేట్ చేసేది ఎవరు? అల్ జజీరా ఇలాంటి స్పాన్సర్డ్, డీప్ స్టేట్ స్పాన్సర్డ్ ఛానల్స్, మీడియా హౌసెస్. దానికి వంతపాడేది ఎవరు? కాంగ్రెస్ నాయకులు. అందులో కూడా బాగా వంతపాడేది ఎవరు? పవన్ ఖైరా లాంటి ఔత్సాహికులు. మన మధ్య హైదరాబాద్ వచ్చి కూడా వెళ్ళాడు ఆయన. హైదరాబాద్తో ఆయన బంధుత్వం కూడా ఉంది. సో వారు ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటంటే, ఇట్ ఇస్ ఎ ట్రాజడీ దట్ ద ల్యాండ్ ఆఫ్ అహింసా బికేమ్ కాంప్లిసిట్ ఇన్ అనదర్ నేషన్స్ ఇల్లీగల్ వార్. ఇల్లీగల్ వార్ అని చెప్పేసి వీరు సూత్రీకరించారు. వీరు ప్రముఖ శాస్త్రవేత్తని మనం భావించాలి. ఇఫ్ వీఆర్ ట్రూలీ ది హిందూ నేషన్ ది బీజేపీ క్లైమ్స్ వీఆర్, దెన్ వీ మస్ట్ ఆల్సో బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ కర్మ. ఆయనకి ఇది బాగా అనుభవంలోకి వచ్చింది. అంటే మనం ఎంత ఇస్తామో మళ్ళీ అంత వెనకాల వస్తుంది అనమాట. వైలెన్స్ అగైన్స్ ది ఇన్నోసెంట్ నెవర్ గోస్ అన్ఆన్సర్డ్, ఎవ్రీ అన్జస్ట్ యాక్ట్ ట్రిగర్స్ ఆన్. చాలా అందమైన పదాల పొందిక వీరి ట్వీట్. దీంట్లో మరి వారి హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన ఒక ఆవేదనని, వారి కడుపులోంచి వచ్చిన ఆవేదనని వారు వ్యక్తీకరించారు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. పవన్ శ్రీహర్ష గారు, మనం ఏంటండి, మనం అహింసాయుత దేశం అని చెప్పి మనం ఇజ్రాయిల్కి ఆయుధాలు ఇవ్వటం ఏంటి, గాజాలో అంతర్యుద్ధానికి మనం సహకరించడం ఏంటి? పాపం ఆయన ఎంత ఆవేదన చెందారు. అంటే నిజంగానే మీరు అన్నట్టుగానే అసలు ఆ ఆవేదనతో పాటు దానికి మనం ఇంకొక పేరు ఏం పెట్టచ్చు అంటే, మీరు విట్టు కింద నాకు మీ అంత రాదు, సో నేను డైరెక్ట్ అనేస్తాను. హిపోక్రసీ, కంప్లీట్ బ్లేటెంట్ హిపోక్రసీ. మీకు నిజంగానే ఇజ్రాయెల్ మీద అంత ద్వేషం ఉన్నట్టయితే, ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అనుకున్నట్టయితే, 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ ఎందుకు తీసుకున్నామండి? ఇజ్రాయెల్ నుంచి మనం వెపన్స్ తీసుకోకూడదు కదా. మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు స్పెషల్ గ్రూప్ అని ఒకటి ఉంది. మనకి త్రివిధ దళాలు త్రివిధ దళాల్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక స్పెషల్ గ్రూప్ ఉంది. వాళ్ళకి మొసాద్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి ఆపరేషన్ బ్లూ స్టార్లోకి దింపారు. మరి ఎందుకు ట్రైనింగ్ ఇప్పించారు మొసాద్ చేత? నిజంగానే ఏదైతే సౌదీనో ఏదో ఇస్లామిక్ ఏదైతే కంట్రీ ఉందో వాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించవచ్చు కదా. అంటే మీకు సాయం కావాల్సి వచ్చినప్పుడు, మీరు ఉన్నప్పుడు, మీరు ఇంకా మనకు అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదు. మనం ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు ఇవి జరిగినప్పుడు. ఇంకా ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసాము, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, బైలేటరల్ రిలేషన్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు చేస్తే రైట్, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రభుత్వం ఏమన్నా చేస్తే తప్పు వచ్చింది. ఏ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండానే మనం ఒక వార్షిప్ని ఇజ్రాయెల్ నుంచి పిలిపించుకున్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీమతి గోల్డా మేరీ, ఆవిడ అవుట్ రైట్ యుఎస్ని ధిక్కరించి మనకి వార్షిప్ని పంపించారు. ఐ థింక్ 71 వార్ అప్పుడు అనుకుంటాను పంపించారు. మరి ఆ రోజు ఆ సౌహార్దతని మనం ఆస్వాదించినప్పుడు ఈరోజు దీన్ని ఎందుకు ఎత్తి చూపాలి సార్? ఎందుకు అంటే ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్. అంటే కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ అపీజ్మెంట్ కోసం, మన దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతని, ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఈ రోజున ఓ రకంగా పణంగా పెట్టడానికి కాంగ్రెస్ వెనకాడటం లేదు. ఈరోజు కేవలం ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈరోజు మన ప్రభుత్వాన్ని తిడుతోంది. ఇది చెప్పడంలో మనం ఎటువంటి సందేహం పడక్కర్లేదండి. నిన్నటికి నిన్న పార్లమెంట్లో పప్పు యాదవ్ అనే ఒక బీహారీ ఎంపీ ఒక సాధువుగా కూర్చోపెట్టి రామ్ మందిర్ చందా చోరీ దాంట్లో సాధువుని అతన్ని కొడుతున్నట్టుగా, అతనికి భిక్ష వేస్తున్నట్టు ఇలాంటివన్నీ చేశారు. దాంట్లో రాహుల్ గాంధీ కూడా చాలా కీలక పాత్ర పోషించారు, అంటే తెర ముందర ఆయన వేస్తున్నట్టు. నిజంగా ఇప్పుడు ఆయన మీరు చదివిన దాంట్లో లా ఆఫ్ కర్మ, హిందూ ధర్మ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు. ఏ హిందూ ల్యాండ్లో ఒక సాధువుని అలా అవమానిస్తుంటే ఊరుకుంటారు? ఇదే దాంట్లో ఆ ప్లేస్లో జస్ట్ ఇమాజిన్ ఒక మౌలానానో ఒక చర్చ్ ఫాదర్నో కూర్చోపెడితే ఊరుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? అసలు జస్ట్ ఇమాజినేషన్ కన్నా వస్తే ఆ ముక్క అంటేనే కాంగ్రెస్ వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి కదా. అండ్ సరే పోనీ కాసేపు ఓకే ఫ్రీడమ్ కాబట్టి అది ఊరుకుందాం. మన ధర్మం, మన సంప్రదాయం, సంస్కృతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చందా వేసేటప్పుడు చెప్పులు ఇప్పి వేస్తారు కదండి. మనం ఈవెన్ రోడ్డు మీద కూడా ఎవరైనా చందాలు అడిగితే మనం వినాయక చెప్పులిప్పి కరెక్ట్ వేస్తాం. వినాయక చవితికి వచ్చినా సరే రాహుల్ గాంధీ నేను షూస్ వేసుకునే వేశారు. సో ఆ రాహుల్ గాంధీ నేతృత్వం వహించే పార్టీలో ఉన్న పవన్ ఖేడాకి హిందూ ధర్మం గురించి, లా ఆఫ్ కర్మ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే, సౌదీ ప్రిన్స్ ఒక్కసారిగా భగవద్గీత శ్లోకం చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
వీళ్ళు పవన్ ఖేడా కాంగ్రెస్ వాళ్ళు బైబుల్ వర్సెస్ ఖురాన్ కోట్లు చెప్తే కరెక్ట్, వీళ్ళ దానికే పరిమితం అవ్వాలి వీళ్ళకి ఇంక అంతకంటే ఏమొద్దు. మీరు చూడండి, అంటే కాంగ్రెస్ ఈ రోజున మోదీ గారు ఒకసారి అన్నారు కంప్లీట్లీ ముస్లిం లీగ్గా కాంగ్రెస్ మారిపోయిందని. కాంట్రాస్ట్ చూడండి, ఫస్ట్ అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, గోమూత్ర అని చెప్పి ఒక జైషే మొహమ్మద్ నార్మలైజ్ చేసిన దాన్ని కాంగ్రెస్ వాడడం, దాని తర్వాత ముస్లిమ్స్ కోసం ముస్లింలకి ఓట్ అపీస్మెంట్ కోసం ఒక అమ్నెస్టీ రిపోర్ట్ని ఫార్వర్డ్ చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఒక సాధువుని కూర్చోపెట్టి ఆ సాధువుని కొడుతున్నట్టుగా తీయడం. అంటే కాంగ్రెస్ క్లియర్గా ఎవరిని టార్గెట్ చేస్తుందో దీనికంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి 100%. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్కి తెలుసు ఎంత చేసినా సరే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కాంగ్రెస్కి హిందువులు ఓటు వేసేస్తారు. సో ఈరోజు ప్రియాంక గాంధీ ఎప్పుడు చూడు మై హార్ట్ బీట్స్ ఫర్ ప్యాలెస్తీన్, గాజా, ముస్లిమ్స్ అని మాట్లాడింది, కానీ ఒక్కనాడన్నా కాంగ్రెస్ పెహల్గాం జరిగింది హిందువుల కోసం అని మాట్లాడిందండి? భారతీయ అక్కడ, అది హిందువులది కాదు. సో అంటే ఇవన్నీ కళ్ళ ముందర ఉన్న కాంగ్రెస్ది ఈరోజు మన హిందువులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారంటే లేదు మనకి ఇవన్నీ అనవసరం, ఓట్లు వేసుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ముస్లిం ఓటు బ్యాంక్ అలా లేదు. ప్రతి ఒక్క ముస్లింకి ఈరోజు మీరు ఎవరైనా తీయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ ఏంటి, వాళ్ళు సాఫ్టా రాడికల్ ఏది తీసినా వాళ్ళకి గాజా గురించి తెలుసు. గాజా అనేసరికి వాళ్ళు ఈరోజు గాజా అని అంటారు. ఎవరో ఎందుకు ఈరోజు ఓవైసీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇక్కడే భాగ్యనగరంలో సభ పెట్టి ప్యాలెస్తీన్ అని అర్పించాడు. అదే ఓవైసీ మొన్న వందే మాతరం బిల్లు పాస్ అయితే ఏమన్నాడు, నేను వందే మాతరం అనను, నేను భారత్ మాతాకి జై అనను, భారత్ నేను అలా అనను, కానీ ప్యాలెస్తీన్ని పొగుడుతా. అంటే వీళ్ళ ఎలిజియన్స్ ఎటుంది, వీళ్ళ ఎలిజియన్స్ వీళ్ళు ఉంటున్న దేశానికి లేదు, ఉమ్మా, గ్రేటర్ ఉమ్మా ఏదైతే ఉందో ఒకటి ఏదైతే వాళ్ళ మైండ్లో ఉందో దానికే ఉంది ఆ ఉమ్మా, దాని తర్వాత ఇస్లాం. అండ్ ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ వెనకేసుకొస్తుంది. ఈ ఓవైసీని పెట్టుకునే కదా ఇక్కడ ఉప ఎన్నికలకి వెళ్ళింది కాంగ్రెస్. అండ్ ఎవరో ఎక్కడో నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ వరకు ఎందుకండి, ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయన ముసల్మాన్కి వెళ్ళే కాంగ్రెస్తో ముసల్మానే సంథింగ్ లైక్ దట్ ఇలాగే ఆయన వ్యాఖ్యలు అన్నారు కదా. సో ఇంకా కాంగ్రెస్ ఇది అంటే వాళ్ళు ఎందుకు అన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఓటు బ్యాంక్ అని. ఆ ఓటు బ్యాంక్ దాంట్లో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు అంటే మన కంట్రీ బయలేటర్ రిలేషన్స్ని దెబ్బతీయడానికి కూడా వాళ్ళు ముందరికి వెళ్ళారు. ఏ ఇజ్రాయెల్ని అయితే వీళ్ళు తిడుతున్నారో ఐ డోంట్ లవ్ ఇజ్రాయెల్, ఓకే, లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ క్యాన్, ఐ ఓన్లీ లవ్ భారత్. నేనే కాదు ఎవరైనా సరే వాళ్ళు భారతీయులందరూ భారత్నే ప్రేమించాలి, వేరే దేశం మీద ప్రేమ ఎవ్వరికీ అక్కర్లేదు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సహాయం చేసింది. కార్గిల్ వార్ అప్పుడు అందరికీ ఇజ్రాయెల్ హిస్టరీ తెలిసిందే, మన మీద శాంక్షన్స్ ఉన్నా సరే ఇజ్రాయెల్ ధైర్యం చేసి మనకి ఇచ్చింది. అలాంటి అంతే అందరి నుంచి కూడా సాయం అడుగుతూ మనం బతికిన మనము ఇన్ఫ్యాక్ట్ 71 అప్పుడు సోవియట్ వచ్చి కాపాడాల్సి వచ్చింది, ట్యాంకర్ వాళ్ళ సబ్మెరీన్స్ వార్షిప్స్ పెట్టి. అలాంటి భారత్ ఈ రోజున ఇజ్రాయెల్కి మనం వెపన్స్ సప్లై చేస్తున్నాం. ఏ సోవియట్ అయితే 1971లో మనం కాపాడిందో ఆ సోవియట్లో భాగమైన రష్యాకి ఈరోజు మనం వెపన్స్ ఇస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి భారత్ ఎంత ఎదిగిందో చూడండి, ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది ఎక్కడన్నా కాంగ్రెస్ ఎక్నాలెడ్జ్ చేసిందా, కాంగ్రెస్ ఎక్కడన్నా పొగిడిందా? లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ అపీల్ చేసే ఓటు బ్యాంక్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఏ ఇజ్రాయలీ కంపెనీ అయితే ఇక్కడ బ్రాంచ్ పెట్టిందో భాగ్యనగరంలో ముస్లిమ్స్ ఆ అడ్రస్ని షేర్ చేస్తున్నారు, ఆ అడ్రస్ని షేర్ చేసి దీని మీద దాడులు చేయండి అంటున్నారు. అంటే కాంగ్రెస్ వీటన్నిటిని ఎండోర్స్ చేస్తున్నట్టే కదండి. జస్ట్ వాళ్ళకి ఏంటంటే బయలేటరీ రిలేషన్స్ ఇంపార్టెంట్ కాదు. ఈ రోజున మనం అలాగని చెప్పి మనం గాజాను వదిలేలేదే, మనం ప్యాలెస్తీన్ ఏమీ ఐసోలేట్ చేయలేదు. ఈ రోజుకి ప్రభుత్వం అధికారిక స్టాండ్ ఏంటి, 2 నేషన్ థియరీని మనం సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వార్ ఆపాలి అని మనం అంటూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం గాజాకి హ్యుమానిటేరియన్ ఎయిడ్ని కూడా మనం పంపిస్తూనే ఉంటాం. సో మనం ఏంటి, మనకి ఏదైతే న్యాయము, ఏదైతే ధర్మం, మనం దాని వైపు ఉన్నాం. అట్ ది సేమ్ టైం మనకి ఏ కంట్రీతో అయితే రిలేషన్స్ దౌత్యపరమైన సంబంధాలు అవసరమో, కరెక్ట్, దౌత్యపరమైన సంబంధాలు అవసరమో మనం అవి మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఈరోజు లా ఆఫ్ కర్మ ఇవన్నీ మాట్లాడే కాంగ్రెస్కి సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో రికగ్నైజ్ చేయకపోయినా సౌదీతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది కదండి, సౌదీతో రిలేషన్స్ మెయింటైన్ చేసింది కదా. ఈ రోజున ఇజ్రాయెల్ని సౌదీ అరేబియా రికగ్నైజ్ చేయదు, కానీ స్టిల్ సౌదీ అరేబియా వాళ్ళు అన్అఫీషియల్లీ ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తారు.
మరి ఎందుకు చేస్తున్నారు? సో ఈ రోజు ముస్లిం నేషన్స్ అన్నిటికీ సౌదీ గ్రేట్ అండి. మరి అలాంటి సౌదీనే ఇజ్రాయెల్తో పెట్టుకున్నప్పుడు వీళ్ళు అడిగారా సౌదీని? మరి సౌదీతో మన రిలేషన్ మెయింటైన్ చేయకూడదు కదా.